వెంకటేశాయ. జ్యోతిష తంత్రం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో వివాహేతర సంబంధాలని సూచించేటువంటి ప్లానటరీ కాంబినేషన్స్ని ఎలాగ మనం స్టడీ చేయొచ్చు, ఎటువంటి స్థానాల్లో ఏ గ్రహాలు ఉండడం వల్ల ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి సంబంధాలకి ఆ జాతకుడు మొగ్గు చూపడము, ఆ పరిస్థితులకు దారితీయడం అనేది జరుగుతుంది అనేది అనలైజ్ చేద్దాము. ఈ టాపిక్ కొంత సున్నితమైనటువంటి అంశం అయినప్పటికీ కూడా ఎంతోమంది ఈ సంబంధాల వల్ల బాధపడుతున్న వాళ్ళని మనం చూస్తూ ఉంటాము. అయితే పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, కొన్ని స్పెసిఫిక్ కాంబినేషన్స్లో కనుక ప్లానెట్స్ ఉన్నట్టయితే తప్పకుండా ఆ ప్లానెట్స్ యొక్క దశ అంతర్దశలు నడిచే టైంలో ఇటువంటి రిలేషన్స్లోకి వారు ఎంటర్ అవ్వడము, దాని తర్వాత చాలా సఫర్ అవ్వడము కూడా జరుగుతూ ఉంటుంది. అయితే చాలా మటుకు కేసెస్లో ఇటువంటి రిలేషన్స్ ఎక్కువ రోజులు ఉండకుండా తర్వాత బ్రేక్ అవ్వడము, ఆ జాతకులు కొంచెం గిల్ట్ ఫీలింగ్కి గురవ్వడము, ఇవి కూడా మనం గమనించవచ్చు. అయితే ఇటువంటి కాంబినేషన్స్ కనుక ఉన్నట్టయితే ముందుగానే గుర్తించి కొంత రెమెడియల్ మెజర్స్ కనుక తీసుకున్నట్టయితే అటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఒక జాతకుడు వెళ్ళకుండా ఉండడానికి అవకాశం ఎంతైనా ఉంటుంది. అయితే మొట్టమొదటిగా ఇటువంటి ఈ రిలేషన్స్, వివాహేతర సంబంధాల గురించి ఆ వ్యక్తిని పురికెళ్ళిపోయేటటువంటి వాటిని ప్రోత్సహించేటువంటి ప్లానెట్స్, అలాగే స్థానాలు ఏమిటి అని కనుక చూసినట్టయితే శుక్రుడు, రాహువు, చంద్రుడు, శని, ప్రధానంగా ఇటువంటి గ్రహాలు, ఈ గ్రహాలు ఆ జాతకుడికి ఈ రిలేషన్స్లోకి వెళ్ళడానికి సహాయపడతాయి. అదేవిధంగా 7th హౌస్, 8th హౌస్, 9th హౌస్, 12th హౌస్, 5th హౌస్, 11th హౌస్, ఇవన్నీ కూడా ఈ వివాహేతర సంబంధాన్ని ప్రోత్సహించేటువంటి స్థానాలు. ఇక రొమాంటిక్ ఫీలింగ్స్కి కారకుడైనటువంటి శుక్రుడు కనుక ఈ స్థానాల్లో ఉన్న, ఈ స్థానాధిపతులతో సంబంధం పెట్టుకుని వీటిలో ఏదో ఒక స్థానంలో ఉన్నా, అలాగే శుక్రుడితో పాటుగా రాహువు, చంద్రుడు, శని, ఇటువంటి గ్రహాలు ఉన్నా కానీ వీటికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సంబంధాన్ని ఎక్కువగా స్ట్రాంగ్ చేసి, అంటే ఆ జాతకుడు అవాయిడ్ చేద్దామన్నా కానీ అవాయిడ్ చేయలేక, నివారించలేక ఆ రిలేషన్లోకి ఎంటర్ అవ్వడానికి ఎక్కువగా కారణమైనటువంటి గ్రహం రాహువు. రాహు యొక్క ప్రభావం, ఇంపాక్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యి కొన్నాళ్ళు ఆ రిలేషన్ అనేది కంటిన్యూ అవ్వడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి 5th హౌస్లో కనుక వీనస్ ఉన్న, అటువంటి 5th హౌస్లో ఉన్న వీనస్తో రాహువు, చంద్రుడు, శని, ఇటువంటి ప్లానెట్స్ ఉండి 5th లార్డ్ వీక్గా ఉండి 5th లార్డ్ దుస్థానాల్లో ఉన్న, ముఖ్యంగా 8th హౌస్లో 5th లార్డ్ ఉండడము. ఎందుకంటే 8th హౌస్ అనేది సీక్రసీకి సంబంధించినటువంటి స్థానము. అదే సందర్భంలో 9th లార్డ్ వీక్గా ఉండడం కూడా ఈ రిలేషన్స్ని ఎక్కువగా ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క ధార్మిక నేచర్ని, నైతిక విలువలకి కట్టుబడాలి అనేటువంటి ఒక నేచర్ని పట్టు తప్పేలా చేసేటువంటి స్థానము 9th హౌస్. అలాగే 9th హౌస్లో మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఉన్న, 9th లార్డ్ రెట్రోగ్రేడ్ అయ్యి, డెబిలిటేట్ అయ్యి వీక్గా ఉన్న, 9th లార్డ్ ఇటువంటి ప్లానెట్స్తో కలిసి అఫెక్ట్ అయినప్పుడు కొంతవరకు ఈ రిలేషన్స్కి ఆ జాతకుడు మొగ్గు చూపడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే 11th హౌస్లో శుక్ర, రాహు, చంద్ర, శని, ఇటువంటి ప్లానెట్స్ కూడా ఈ రిలేషన్స్ని ట్రిగర్ చేయడానికి అవకాశం కల్పించేటువంటి ప్లానెట్స్. అలాగే 11th లార్డ్ 5th లార్డ్తో, 7th లార్డ్తో, 12th లార్డ్తో స్ట్రాంగ్ రిలేషన్ కలిగి ఈ రిలేషన్కి సంబంధించిన హౌసెస్లో ఉంటే కూడా ఈ వివాహేతర సంబంధాలకి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 11th హౌస్ని స్టడీ చేయడం కూడా చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశము. అయితే ఒకసారి మళ్ళీ క్లుప్తంగా హౌసెస్ని, ప్లానెట్స్ని కనుక రివైజ్ చేసినట్టయితే, చూసుకున్నట్టయితే 5th హౌస్, 11th హౌస్, 7th హౌస్, 8th హౌస్, 9th హౌస్, ఇవన్నీ కూడా ఇటువంటి రిలేషన్స్ని సూచించేటువంటి స్థానాలు. అలాగే ప్లానెట్స్ విషయాల్లోకి వస్తే ప్రధానంగా వీటికి కారణమైనటువంటి గ్రహాలు శుక్రుడు, రాహువు, చంద్రుడు, శని, కుజుడు కూడా కొన్ని సందర్భాల్లో.
అయితే చంద్రకుజుల కలయిక కూడా కొంతవరకు ఇటువంటి వివాహేతర సంబంధాలని కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే చంద్రమంగళ యోగం కూడా ఇటువంటి రిలేషన్స్కి కారణమైనటువంటి ఒక యోగం. ఇక ఒక్కొక్క హౌస్ని కనుక క్లుప్తంగా అనలైజ్ చేస్తూ వచ్చినట్టయితే 5th హౌస్ అనేది లవ్ అఫేర్స్కి సంబంధించినటువంటి స్థానం. అటువంటి స్థానంలో ఇప్పుడు చెప్పబడినటువంటి గ్రహాలు ఉండడము, ఆ హౌసెస్ యొక్క లార్డ్స్ ఉండడము, ఇవన్నీ కూడా అటువంటి రిలేషన్ ట్రిగర్ చేసేటువంటి కాంబినేషన్. ఈ 5th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ 7th హౌస్ లార్డ్తో రిలేట్ అయి ఉండడము, ఈ విధంగా ఉన్నట్టయితే అది మ్యారేజ్ అయిన తర్వాత ఒక సంబంధంలో ఎంటర్ అవ్వడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. అదేవిధంగా 7th హౌస్ అనేది మ్యారేజ్కి సంబంధించినటువంటి హౌస్. ఆ హౌస్లో 5th లార్డ్, 12th లార్డ్, 8th లార్డ్తో కలిపి అలాంగ్ విత్ 8th లార్డ్ ఇవన్నీ కనుక ఉన్నట్టయితే అది కూడా ఇటువంటి సంబంధాన్ని సూచించేటువంటి అవకాశం ఉంది. అయితే శుక్రుడు 12th హౌస్లో ఉండడం అనేది ఈ వివాహిత సంబంధాన్ని ఎక్కువగా కలిగించేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్లేస్మెంట్ అది. ముఖ్యంగా మగవారి విషయంలో కనుక 12th హౌస్లో వీనస్ ఉంటే ఇటువంటి సంబంధాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఆ 12th హౌస్ కనుక మిథునమైనట్టయితే, అంటే కర్కాటక లగ్నం అయ్యి మిథునంలో 12th హౌస్లో కనుక శుక్రుడు ఉండి రాహుతో ఉన్న, రాహు నక్షత్రం ఆరుద్రతో ఉన్న అటువంటి శుక్రుడు యొక్క దశ లేదా అంతర్దశ నడుస్తున్నప్పుడు ఇటువంటి రిలేషన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇందాక చెప్పినటువంటి మ్యాలిఫ్ ప్లానెట్స్ అయినటువంటి రాహు, శని, చంద్రుడితో కలిపి 12th హౌస్లో ఉన్నా కానీ కొంతవరకు వీటికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ హౌసెస్లో ఈ ప్లానెట్స్ యొక్క ప్లేస్మెంట్ అనేది ఈ వివాహేతర సంబంధాలకు కారణమైనటువంటి కొన్ని ప్లేస్మెంట్స్ అలాగే కాంబినేషన్స్గా మనం చూడాల్సి ఉంటుంది. అయితే ఇటువంటి ఏ రిలేషన్ అయినా సరే ఎక్కువగా ప్రోత్సహించే గ్రహం ఏది అంటే రాహువు, ఆ తర్వాత శుక్రుడు. ఇక ఈ కాంబినేషన్స్లో మార్స్ అంటే కుజుడు కనుక ఎంటర్ అయినట్టయితే వారు ఎక్కువగా ప్యాషనెట్గా ఫీల్ అయిపోయి ఎక్కువ రిలేట్ అయిపోయి దాంట్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోవడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాము. ఏదేమైనప్పటికీ ఇలాంటి రిలేషన్స్ ఎప్పుడైతే ఉంటాయో 9th హౌస్ అనేది వీక్గా ఉంటుందో వారు తప్పు అని తెలిసినా కూడా దాని నుంచి బయటికి రాలేక ఎంతో బాధపడుతూ కంటిన్యూ చేస్తూ ఉండడం అనేది గమనించవచ్చు. అయితే 9th లార్డ్ ఎప్పుడైతే వీక్గా ఉంటాడో ఈ రిలేషన్స్లో వారు ఉన్నా కానీ ఎంతో గిల్ట్ ఫీల్ అవుతూ ఉండడము, ఇటువంటి మానసికమైనటువంటి ఒక ఆత్మన్యూనతా భావంతో ఫీల్ అవుతూ ఉండడం కూడా మనం గమనించవచ్చు. ఆ వ్యక్తి ఎవరికి చెప్పుకోలేక అలా ఫీలింగ్స్తో ఎక్కువగా సతమతమవుతూ ఉంటాడు. ఈ విధంగా ఈ ప్లానెట్స్, ఈ హౌసెస్ ఇవన్నీ కూడా ఈ వివాహేతర సంబంధానికి కారణమైనటువంటి పరిస్థితుల్ని కలిగిస్తాయి. ఇటువంటి సంబంధాలు ఎక్కువగా కొనసాగడానికి గురువు యొక్క బలం కూడా కొంతవరకు లోపించడం ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే లగ్నాధిపతి స్ట్రాంగ్గా లేకపోవడము, 5th లార్డ్ స్ట్రాంగ్గా లేకపోవడము, గురువు యొక్క బలము ఎక్కువగా లేకపోవడము, గురువు పాజిటివ్గా లేకపోవడము, ఇవన్నీ కూడా ఇటువంటి సంబంధాన్ని ఎక్కువగా ఎంకరేజ్ చేయడానికి కారణమవుతూ ఉంటాయి. అయితే ఇటువంటి కాంబినేషన్స్ కనుక ఉన్నట్టయితే వాటి నుండి ఆ జాతకుడు బయటపడగలడా లేడా అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. అయితే కొన్ని ప్లాంటరీ రెమెడీస్ చేసుకోవడం వల్ల చాలా మటుకు ఆ వ్యక్తి ఇటువంటి రిలేషన్స్లోకి ఎంటర్ అవ్వకుండా మనోబలంతో వాటి నుండి బయటే ఉండి తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి వీలు కలుగుతుంది. అయితే ఒక పక్క రెమెడీస్ చేస్తున్నా కానీ మనోబలం కూడా చాలా అవసరం అవుతుంది ఇటువంటి సందర్భాల్లో. కాబట్టి మంచి సంకల్ప బలం ఉండి ఏ గ్రహం అయితే ఇటువంటి రిలేషన్స్ కారణమో ఆ గ్రహానికి సంబంధించిన రెమెడీస్ కనుక చేసుకుంటూ ఉన్నట్టయితే తప్పకుండా వారికి ఇటువంటి రిలేషన్స్లో ఎంటర్ అవ్వకుండా తమను తాము కంట్రోల్ చేసుకుని హ్యాపీ మ్యారీడ్ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇటువంటి రిలేషన్స్ కనుక ట్రిగ్గర్ అవుతాయి అనేటువంటి ప్లాంటరీ ఇండికేషన్ కనుక ఉన్నట్టయితే ఆ దశ అంతర్దశ నడుస్తున్నప్పుడు ఆ ప్లానెట్కి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకోవడము, అలాగే ముఖ్యంగా మగవారి విషయంలో ఆల్కహాల్కి దూరంగా ఉండడము, నాన్ వెజ్ అనేది పూర్తిగా మానివేయడము, ఇటువంటి కొంత జనరల్ రెమెడీస్ చేయడం వల్ల వారికి ఈ ప్లానెట్స్ యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ తగ్గడానికి చాలా చాలా ఆస్కారం ఉంటుంది. ఉదాహరణకి రాహు ఎప్పుడైతే ఇంపాక్ట్ చేస్తూ ఉంటాడో ఇటువంటి రిలేషన్స్కి నాన్ వెజ్ మానేయడము, స్మోకింగ్, ఆల్కహాల్ వీటికి దూరంగా ఉండడం అనేది చాలా
హెల్ప్ చేసేటువంటి రెమెడీగా మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఆల్కహాల్ అలాగే స్మోకింగ్, నాన్ వెజ్ అనే వాటికి దగ్గర అవుతారో ఈ రాహు యొక్క నెగిటివ్ ఇంటెన్సిటీ అనేది చాలా యాక్టివేట్ అవుతుంది. కాబట్టి ఆ రిలేషన్లోకి వెళ్లకుండా కంట్రోల్ చేసుకోవడమే చాలా కష్టంగా మారుతుంది. ఏమైనప్పటికీ ఇటువంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు స్పెసిఫిక్గా దాన్ని స్టడీ చేసి ఎంతవరకు ఆ జాతకుడికి దీనివల్ల సమస్య ఉంటుంది అని తెలుసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయము. అలాగే ఉపపాదన నుంచి కూడా ఈ హౌసెస్లో ఈ ప్లానెట్స్ ఉంటే కూడా ఇటువంటి రిలేషన్స్ ఉంటాయి. అలాగే దారపాదం నుంచి, దాన్నే దారారూఢం అని కూడా అంటాము, దారపాదము లేదా దారారూఢం నుంచి కూడా ఈ ప్లానెట్స్ ఈ హౌసెస్లో ఉండడము. అలాగే దారకారక ప్లానెట్ ఎప్పుడైతే వీక్ అయ్యి రాహువుతో, చంద్రుడితో ఇటువంటి ప్లానెట్స్తో కలిసి దుస్థానాల్లో ఉంటాడో అప్పుడు కూడా ఈ వివాహేతర సంబంధాలు ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఎంత ఆ కాంబినేషన్స్ ఉన్నప్పటికీ కూడా మానవ సంకల్పం ద్వారా కొన్ని రెమెడీస్ చేస్తూ హెల్దీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తూ కనుక ఆ జాతకుడు ముందుకెళ్ళినట్టయితే చాలా మటుకు ఈ రిలేషన్లో ఎంటర్ అవ్వకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఈ రిలేషన్స్ ఎప్పుడూ కూడా ఆ దశ అంతర్దశ అయిపోగానే ఆ రిలేషన్ కూడా ఎండ్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఇలాంటి వివాహేతర సంబంధం స్టార్ట్ అయినా కానీ అది ఎన్ని రోజులు ఉంటుంది అని తెలుసుకోవడానికి కూడా మనకు ఆస్కారం ఉంటుంది దశ అంతర్దశల్ని స్టడీ చేయడం వల్ల. కాబట్టి ముందుగానే అటువంటి వాటిని నివారించడం వల్ల వీలైనంత వరకు మానసికంగా ఎక్కువ సంఘర్షణకు లోనవ్వకుండా ఆ జాతకుడు హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.